హాయ్ అందరికీ. సంబంధం మంచిది, ఇటొచ్చి అమ్మాయిది పల్లెటూరు అన్న విషయం కొంచెం సర్దుకోగలిగితే ఈ సంబంధం కుదిరినట్టే అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. మీరు అలాగే చెప్తారు పేరయ్య గారు. ఇంతవరకు ఓ 30 సంబంధాలైనా చూసుంటాం. మా వాడికి ఒక్కటి నచ్చలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, విదేశాల్లో ఉంటున్న అమ్మాయిలే మా వాడికి నచ్చనప్పుడు ఇక పల్లెటూరు అమ్మాయి అంటున్నారు. ఈ అమ్మాయి మాత్రం నచ్చుతుందా ఏంటి? నాకు నమ్మకం లేదు. తేలిగ్గా తీసి పారేశాడు మాధవ్. అలా అనుకుంటే పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయండి? మనకు నమ్మకం ఉంటే బంధాలు అవే ఏర్పడతాయి అని ధైర్యం చెప్పాడు పేరయ్య. మీరు కమిషన్ కోసం ఏదైనా చెప్తారు, నాకైతే నమ్మకం లేదు. అయినా ఇక మీదట మీరు సంబంధాల విషయం మాతో చెప్పనక్కర్లేదు. డైరెక్ట్గా మా వాడికే చెప్పండి. పెళ్లి చూపుల తతంగానికి కూడా మేము రాము. మా వాడే వచ్చి అమ్మాయిని చూసుకుంటాడు. మేము పెళ్ళికి మాత్రం వచ్చి 4 అక్షంతల గింజలు వేస్తాం అని చెప్పేశాడు మాధవ్. అలాగైతే అబ్బాయినే పిలిపించండి, ఆయనతోనే మాట్లాడతాను అన్నాడు పట్టిన పట్టు విడవకుండా పెళ్ళిళ్ళ పేరయ్య. ముకుంద్, పేరయ్య గారు వచ్చారు, ఒకసారి బయటకు రా పిలిచాడు మాధవ్. ముకుంద్ మాధవ్ తమ్ముడు. 3 సంవత్సరాల క్రితం తీర్థయాత్రకు వెళ్లిన వాళ్ళ తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు మరణించడంతో ముకుంద్ పెళ్లి బాధ్యత అన్నా వదినలైన మాధవ్ దంపతులపైనే పడింది. ముకుంద్ కాసేపటికి బయటకొచ్చాడు. మనిషి పొడవుగా, తెల్లగా, బలంగా ఉన్నాడు. చూడగానే ఎవరైనా అందగాడు అనుకుంటారు. నమస్తే పేరయ్య గారు. ముకుంద్ వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు. చూడు బాబు, నీకోసం అమ్మాయిని వెతికి వెతికి మీ అన్నయ్య వదినలు విసిగిపోయినట్టున్నారు. నేను మాత్రం విడిచిపెట్టేది లేదు. బ్రహ్మాండమైన సంబంధం చూశాను. అమ్మాయిది రాధేయపాలెం. రాధేయపాలెం అంటే పల్లెటూరు అనుకుంటాను అన్నాడు ముకుంద్. నేను ముందుగానే చెప్పానా అన్నట్టుగా పేరయ్య వైపు చూశాడు మాధవ్. అంతా నేను చూసుకుంటానుగా అన్నట్టు పేరయ్య చూశాడు. పల్లెటూరే కానీ అమ్మాయి పట్నంలో బీటెక్ చేసింది. అమ్మాయి తండ్రి దశరథ రామయ్య గారు. ఆ ఊరిలోనే పేరు మోసిన రైతు. 40 ఎకరాల పొలం ఉంది. అమ్మాయి అపరించి బొమ్మ. ఒక్కసారి అమ్మాయిని చూస్తే మీరే వదలరు వాయించేశాడు పేరయ్య. సరే గాని ఫోటో తెచ్చారా? ఎన్నో సంబంధాలు చూసిన అనుభవంతో అడిగాడు ముకుంద్. అమ్మాయి ఫోటో బయటకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదట. అందుకే డైరెక్ట్గా వచ్చి అమ్మాయినే చూసుకోమని చెప్పారని చెప్పుకొచ్చాడు పేరయ్య. సరే అయితే అడ్రస్ ఇచ్చి వెళ్ళండి, మేం వెళ్ళి చూచొస్తాం అన్నాడు ముకుంద్. చూడు ముకుంద్, ఇప్పుడే చెప్తున్నాను, ఈసారి అమ్మాయిని చూడ్డానికి మేము రాము. నీకోసం అమ్మాయిలను వెతికి వెతికి మా సహనం నశించిపోయింది. ఆ అమ్మాయిని చూడ్డానికి నువ్వే వెళతావో లేక పేరయ్య గారిని తోడు తీసుకొని వెళ్తావో నీ ఇష్టం. నీకు గనుక అమ్మాయి నచ్చితే అప్పుడు మేం వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడతాం అన్నాడు మాధవ్. అదేంటన్నయ్యా అలా అంటున్నావు అన్నాడు ముకుంద్. పక్కనే ఉన్న మానస, ఈసారికి మీ అన్నయ్య చెప్పినట్టుగానే చెయ్యి ముకుంద్, ఇలా అయినా కలిసొస్తుందేమో చూద్దాం అంది. ఏం బాబు, నన్ను తోడు రమ్మంటారా అన్నాడు పేరయ్య. వద్దులేండి, నేనే వెళ్తాను. మంచిది అంటూ జ్యూస్ తాగి మాధవ్ ఇచ్చిన 2000 రూపాయల నోటు అందుకొని అక్కడి నుంచి బయలుదేరాడు పేరయ్య. బెంగళూరులోని IIITలో ఇంజనీరింగ్ చేశాడు ముకుంద్. తర్వాత హైదరాబాద్లోనే ఒక మంచి MNC కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. జీతం దగ్గర 2 లక్షలు. అందంగా ఉంటాడు. దాంతో పెళ్ళి అనగానే సంబంధాలు కుప్పలుగా వచ్చాయి. అయితే వాటిలో ఏ సంబంధము ముకుంద్కి నచ్చలేదు. సంబంధాల వేటలో అతని అన్నా వదినలు విసిగిపోయారు. కానీ ముకుంద్ మాత్రం పెళ్లి చేసుకుని జీవితాంతం ఉండబోయే అమ్మాయి విషయంలో రాజీ పడదలుచుకోలేదు. సహజ సిద్ధంగా అందంగా ఉండే నేచురల్ బ్యూటీని పెళ్లి చేసుకోవాలని అతని కోరిక. ఇప్పటి వరకు తను చూసిన అమ్మాయిలు అందరూ మందంగా మేకప్ వేసుకున్న వాళ్లే. అసలు తన కోరుకుంటున్నట్టుగా అలాంటి నేచురల్ బ్యూటీ తనకు ఎదురుపడుతుందా అన్న అనుమానం ముకుంద్కి. ఒరే ముకుంద్, పల్లెటూళ్ళలో అయితే నువ్వు కోరుకునే నేచురల్ బ్యూటీ దొరికే అవకాశం ఉందని సలహా ఇచ్చాడు ఓ మిత్రుడు. ఆ మాట తనకు కూడా నిజమే అనిపించింది. ఇంతలో పేరయ్య గారు ఈ సంబంధం తీసుకొచ్చారు. ఎలాగైతేనే అమ్మాయిని చూడాలి అనిపించింది ముకుంద్కి. ఒక ఆదివారం అమ్మాయిని చూడ్డానికి బయలుదేరాడు. అనుకున్నట్లుగానే అన్నా వదినలు అతనితో బయలుదేరలేదు. కానీ మాధవ్ మాత్రం దశరథ రామయ్య గారికి ఫోన్ చేసి, మీ అమ్మాయిని చూసుకోవడానికి మా తమ్ముడు వస్తున్నాడు, మాకు వేరే పని ఉండడం వల్ల మేము రాలేకపోతున్నాం అన్నాడు. ముకుంద్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు అన్నా వదినలు. ముకుంద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్యాసింజర్ రైలు ఎక్కాడు. తన సీట్లో కూర్చుని చూడబోయే అమ్మాయి గురించే
ఆలోచించాడు. పేరయ్య గారు అమ్మాయి బీటెక్ చదివింది అని చెప్పారు కాబట్టి పల్లెటూరైనా అమ్మాయి బాగుంటే ఈ సంబంధం ఓకే చేసేసుకోవాలి అనుకున్నాడు. తను ఎక్కింది ప్యాసింజర్ రైలు కావడం వల్ల ప్రతి స్టేషన్లోనూ ఆగుతూ వస్తుంది. ఈ ప్రయాణం బోర్గా అనిపించింది. అలా కాసేపు ఉండగా తను దిగాల్సిన రాధయ్యపాలెం స్టేషన్ వచ్చింది. ట్రైన్ దిగి బయటకొచ్చాడు. అది ఒక చిన్న పల్లెటూరు. అక్కడి వాతావరణం చూసి ఏదో తెలియని అనుభూతి కలిగింది ముకుంద్కి. ఒకవేళ ఈ సంబంధం కానీ కుదిరితే అప్పుడప్పుడు ఈ ఊరికి వస్తూ ఉండాలి అనుకున్నాడు. తనతో పాటు మరో 2-3 ట్రైన్ దిగారు. స్టేషన్ బయట ఒక ఎడ్ల బండి, ఒక ఆటో కనిపించాయి. ముకుంద్ ఆటో దగ్గరికి వెళ్ళబోయేలోపు మాసిన పంచ, ముతక చొక్కా వేసుకున్న ఒక అతను ముకుంద్ దగ్గరికి వచ్చి, బాబు మీరొచ్చింది దశరథరామయ్య గారి ఇంటికేనా అని అడిగాడు. అవును, నా పేరు గోపయ్య బాబు గారు, దశరథరామయ్య గారి పాలేరుని. మిమ్మల్ని తీసుకెళ్లడానికే గుర్రపు బండి తెచ్చాను అనేంతలో ఒక అమ్మాయి గుర్రపు బండి తోలుకుంటూ వచ్చి చలాకీగా బండి మీద నుంచి దూకి సిగ్గుపడుతూ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడింది. ఆ అమ్మాయిని చూసిన ముకుంద్ కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. బంగారు మేని ఛాయ, గుండ్రని మోము, కలువరేకుల్లాంటి కళ్ళు, సంపంగి నాసిక, ఎర్రని పెదాలు, ముత్యాల్లాంటి పలువరస, లేలేల చెక్కిళ్ళు, శంఖంలాంటి మెడ, సన్నని నడుము, అన్నింటికంటే మించి నల్లని పొడవైన వాలుజడ. చంద్రబింబంలాంటి ఆ అమ్మాయిని చూసి చూపు తిప్పుకోలేకపోయాడు. తనకు ఎలాంటి సహజమైన అందం కావాలని అనుకున్నాడో అచ్చం అలాగే ఉంది. ఈమె అందం ముందు మిస్ ఇండియా కూడా దిగదుడిపే అనుకున్నాడు. ఎవరు ఈ అమ్మాయి అని అడిగాడు గోపన్నని. నా కూతురండి, స్టేషన్కి వస్తానని సరదా పడుతుంటే నేనే పట్టుకొచ్చా. రండి బాబు, బండి ఎక్కండి అన్నాడు గోపన్న. గుర్రబ్బండా ఇబ్బందిగా అన్నాడు. అతని ఇబ్బందిని అర్థం చేసుకున్న అమ్మాయి, ఇక్కడికి అయ్యగారోళ్ళ ఇల్లు చాలా దూరమండి, మీరు నడవలేరు. పచ్చని పొలాల మధ్యలో గుర్రబండి సవారీ భలే సరదాగా ఉంటుందిలేండి, రండి, కావాలంటే నేను మీకు సహాయం చేస్తాను అంటూ ముకుంద్ని బండి ఎక్కించింది. బండిలో 2 పక్క పక్కనే కూర్చున్నారు. బండికి పైన ఎండ తగలకుండా గూడు కట్టి ఉంది. బండి లోపల మెత్తగా ఉండడానికి గడ్డితో కప్పి దానిపైన కొబ్బరి ఆకులతో నేసిన చాప వేశారు. ఆ కొబ్బరి చాప నుంచి వస్తున్న వాసన ముకుంద్కి ఎందుకో కొత్తగా అనిపించింది. గోపన్న హుషారుగా బండిని పోనిస్తున్నాడు. దానికి ఇరువైపులా పచ్చని పంట పొలాలు, గట్ల మీద కొబ్బరి చెట్లు ఊర్లోకి వస్తున్న వారికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉన్నాయి. ఆ పొలాల మీద నుంచి వస్తున్న గాలి ఆమె తలలో తురుముకున్న తెల్లని నందివర్ధనం పూలను తాకుతూ వస్తుంటే ఆ పరిమళపు మాధుర్యం మనసుకు మత్తెక్కిస్తుంది. ప్రకృతి రమణీయంగా ఉంది అనుకున్నాడు. పట్టణంలో ఎప్పుడూ వినే రణగుణ ధ్వనుల కంటే భిన్నంగా బాగున్నట్టుగా అనిపించింది ఆ గుర్రబండి చప్పుడు. నీ పేరేంటి అడిగాడు ముకుంద్. రాధమ్మండి, అందరూ రాధా అని పిలుస్తారు. మీ రాధయ్యపాలెంలో అందరూ రాధా అనే పేరే పెట్టుకుంటారా? అదేం కాదండి అంటూ బొంగమూతి పెట్టుకుంది రాధమ్మ. మా అమ్మాయి గారు సానా అదుట్టమంతరాలు. ఎందుకేంటండి, మీలాంటి అందమైన చదువుకున్న అబ్బాయి దొరకాలంటే అదుట్టమే కదండి. ఒక అమ్మాయి తన అందాన్ని పొగడంతో సిగ్గుపడ్డాడు అతను. ఇంతకీ మీ అమ్మాయి గారి పేరేంటి? లావణ్యండి. పేరుకు తగ్గట్టే చాలా అందంగా ఉంటారు. నీకన్నానా? మనసులో మాట బయట పెట్టేశాడు ముకుంద్. ఊరుకోండి బాబు, సిగ్గుపడుతుంది రాధమ్మ. ముకుంద్ మనసు మొత్తం రాధమ్మతో నిండిపోయింది. తనని మళ్ళీ మళ్ళీ పరిశీలనగా చూడాలని ఉన్నా బాగుండదని ఊరుకున్నాడు. ఇంతలో బండి గుంతలో పట్టడం వల్ల రాధమ్మ మేను అతనిని తాకుతుంది. ఆ స్పర్శ అతనికి హాయినిస్తుంది. బండి చక్రం గుంతలో పడి రాధమ్మ అతని ఒడిలో పడింది. ఆ దృశ్యం బండి తోలుతున్న గోపన్న కంటపడింది. ఏం బాబు, సవారీ ఎలా ఉంది అని అడిగాడు నవ్వుతూ. గోపన్న ప్రశ్నకు అర్థం తెలియక అయోమయంగా బావుంది అన్నాడు ముకుంద్. వయసులో ఉన్నోళ్ల ప్రయాణానికే ఈ గుర్రబండి సవారికి మించింది లేదు. ఈ విషయం మీ పట్నం వాళ్ళకి తెలియదులేండి. ఇందులో ఉండే ఆ మజాయే ఏరు. ఈసారి మరొక గుంత రావడంతో రాధమ్మపై పడ్డాడు ముకుంద్. సిగ్గుపడుతూ, గట్టిగా పట్టుకోండి బాబుగారు అంది. నిన్న అని అడగాలనిపించింది.
తనని తాను ఆపుకున్నాడు. ఎండ ఎక్కువగా ఉండడం గమనించిన రాధమ్మ బండిలో ఉన్న బాటిల్ తీసి అతనికి అందించింది. మంచినీళ్ళు అనుకుని తాగగా అవి చల్లని తీయని కొబ్బరి నీళ్లు. తన మీద చూపించిన ఆ అభిమానానికి ముగ్ధుడయ్యాడు ముకుంద్. మీ అమ్మాయి గారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మరి నీకు అని అడిగాడు. మనసుకు నచ్చినవాడు దొరికినప్పుడు చేసుకుంటాను అని సిగ్గుపడుతూ బదులిచ్చింది రాధమ్మ. నన్ను చేసుకుంటావా అని అడగాలనుకుని తనని తాను అదుపు చేసుకున్నాడు. ఒక్కరే వస్తున్నారు, మీతో పాటు ఎవరూ రాలేదా అడిగింది రాధమ్మ. నా కోసం సంబంధాలు చూసి చూసి విసుగు పుట్టి వాళ్ళు రాలేదు అన్నాడు అతను. మరి మీకు పుట్టలేదా విసుగు? ఏం చేస్తాం, తప్పదు కదా అన్నాడు. ఈసారి ఈ సంబంధం తప్పకుండా ఖాయం అవుతుందిలేండి అంది రాధమ్మ. భగవంతుడా, ఈ అమ్మాయి దశరథ రామయ్య గారి కూతురైతే ఎంత బాగున్నో. దేవుడా, ఏదైనా మ్యాజిక్ జరిగి ఈ అమ్మాయి నా భార్య అయ్యేలా చూడు అనుకున్నాడు మనసులో. ఇంతలో దశరథ రామయ్య గారి ఇల్లు రానే వచ్చింది. రాధమ్మ సహాయంతో బండి దిగాడు ముకుంద్. నేను అమ్మాయి గారిని కలిసొస్తాను అని తుర్రుమంది రాధమ్మ. గేటు తీస్తూ లోపలికి రండి బాబు అన్నాడు గోపన్న. అది విశాలమైన పెంకుటిల్లు. చుట్టూ ఖాళీ స్థలంలో రకరకాల పూల మొక్కలు పండ్ల మొక్కలతో చూడడానికి బృందావనంలాగా తోచింది అతనికి. ఇంతలో 50 ఏళ్ల పెద్ద ఆయన తెల్లని పంచి కట్టుకుని వస్తుంటేనే తెలుస్తోంది ఆయనే దశరథరామయ్య గారు అని. ఆయన దగ్గరకొచ్చి, నమస్కారం బాబు, ప్రయాణం ఎలా జరిగింది? అసలే అలవాటు లేని గుర్రబండి ప్రయాణం మా గోపన్న ఎలా తీసుకొచ్చాడో ఏమో, ఇబ్బంది ఏమీ పడలేదులేండి. దశరథరామయ్య గారు అతనికి కాలు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు అందించారు. అయ్యో, మీకెందుకు శ్రమ అన్నాడు ముకుంద్. అదృష్టం కలిసొస్తే ఈ ఇంటికి కాబోయే అల్లుడు. మిమ్మల్ని ఆ మాత్రం గౌరవించడం నా ధర్మం అన్నాడు దశరథరామయ్య. అతని మంచి మనసుకు ముగ్ధుడయ్యాడు ముకుంద్. అంతలో ఒక చిన్న బాబు వచ్చి ముకుంద్కి టవల్ అందించాడు. మా అన్నయ్య గారి మనవడు అన్నాడు దశరథరామయ్య గారు. బాబు నమస్తే అన్నాడు ముద్దు ముద్దుగా. పేరుకి పెంకుటిల్లు అయినా లోపల అధునాతనంగా ఉంది. ముకుంద్ని సోఫాలో కూర్చోబెట్టారు. దశరథరామయ్య తన అన్నగారిని, అన్నగారి కుటుంబాన్ని, భార్యని పరిచయం చేశాడు. వాళ్ళ అన్నగారు వాళ్ళు కూడా పక్కింట్లోనే ఉంటారని చెప్పాడు. మా అమ్మాయి పట్నంలో చదువుకుని ఉద్యోగం చేస్తున్నవాడు భర్తగా కావాలని సరదా పడింది. అందుకే పేరయ్య గారికి చెప్పాను, మీరొచ్చారు. ఆ తర్వాత దైవ నిర్ణయం అన్నాడు దశరథరామయ్య. 5 నిమిషాల్లో పలహారాలు వచ్చాయి. అయితే ముకుంద్ మనసు మాత్రం అక్కడ లేదు. రాధమ్మ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని చూశాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. దశరథరామయ్య గారి కూతురిని ముకుందుకి చూడబుద్ధి కాలేదు. రాధమ్మని చూశాక ఇంకా ఎవరు నచ్చరని మనసు తేల్చి చెప్పేసింది. అతనికి ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి తప్పించుకుందామా అని ఉంది, కానీ అమ్మాయిని చూడకుండా వెళ్ళడం పద్ధతిగా ఉండదని ఆగాడు. అంతలో సెల్ రింగ్ అయింది. 1 నిమిషం అని బయటకు నడిచాడు ముకుంద్. అన్నయ్య దగ్గర నుంచి వచ్చింది ఆ ఫోన్. అమ్మాయిని చూసావా, ఎలా ఉంది అడిగాడు మాధవ్. ఒరే అన్నయ్య, అమ్మాయిని ఇంకా చూడలేదు. ఈలోపు ఇంకో అమ్మాయిని చూశాను, చాలా బాగుంది. అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ అమ్మాయి పాలేరు కూతురు. ఏం చెయ్యాలో తెలియడం లేదు అన్నాడు ముకుంద్. ఆ మాట వినగానే మాధవ్కు కోపం తన్నుకొచ్చింది. ఒరే ముకుంద్, నీకు అసలు బుద్ధుందా? నువ్వు వెళ్ళిన పనేంటి, చేస్తున్న పనేంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఆ అమ్మాయిని చూసి బుద్ధిగా వచ్చేయి, బాగుంటుంది మందలించాడు అన్నయ్య. ఉస్సూరుమనిపించింది ముకుంద్కి. చిన్నబుచ్చుకున్న ముఖంతో లోపలికి వచ్చాడు. 2 నిమిషాల్లో అమ్మాయి వచ్చేస్తుంది అన్నాడు దశరథరామయ్య. ఆ అమ్మాయిని చూడడానికి తొందరపడలేదు అతను. ఆ అమ్మాయితో పాటు రాధమ్మ కూడా వస్తుందేమోనని ఆతురత పడ్డాడు. అన్నట్టుగానే 2 నిమిషాల్లో అమ్మాయి వచ్చింది. వచ్చిన అమ్మాయి తల దించుకొని ఉండడంతో తనని సరిగా చూడలేకపోయాడు. అతను ఎదురు చూస్తున్నట్టు రాధమ్మ ఎక్కడా కనిపించలేదు. అంత సిగ్గైతే ఎలాగమ్మా, తల పైకెత్తు, అబ్బాయి నిన్ను చూడాలి కదా అంది పక్కనే నిలబడి ఉన్న దశరథరామయ్య గారి భార్య. ఆ అమ్మాయి మెల్లిగా తలెత్తింది. ఇష్టం లేకుండానే ఆ అమ్మాయి వైపు చూసిన ముకుంద్ కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. గుండె లై తప్పింది. ఆ అమ్మాయి మరెవరో కాదు, తనని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కు వచ్చిన రాధమ్మే. చిన్నపాటి అలంకరణతో బంగారు బొమ్మలా మెరిసిపోతుంది. భలే పిల్ల, ఎంత నాటకం ఆడింది అనుకున్నాడు. అతని ఆనందానికి అవధులు లేవు. అతని ముఖంలోని సంతోషాన్ని గమనించిన లావణ్య చిన్నగా నవ్వింది. ఆ అమ్మాయిని ఏమైనా అడుగుతారా బాబు అడిగాడు దశరథరామయ్య. కొంచెం ఒంటరిగా మాట్లాడాలి నసిగాడు ముకుంద్. అలాగే బాబు. అమ్మ లావణ్య,
అబ్బాయిని తోటలోకి తీసుకెళ్ళు అన్నాడు దశరథ రామయ్య. రండి అంటూ వెనక్కి తిరిగింది లావణ్య. ఆ అమ్మాయి నల్లని వాలుజడ మరొక మారు అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. లావణ్య మామిడి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మాటలు లేవు. తర్వాత లావణ్య నోరు విప్పింది. పేరయ్య గారు చెప్పారు, అందుకే సరదాగా మిమ్మల్ని ఆట పట్టించడానికి రాధమ్మ వేషంలో వచ్చాను. తప్పైతే క్షమించండి అంది లావణ్య. నీకు నిజం చెప్పనా, అందరినీ ఆట పట్టించి బోర్ కొట్టేసింది. నన్ను ఆట పట్టించే మనిషి కోసం ఎదురు చూస్తూ ఉండగానే నువ్వు ఎదురుపడ్డావు. అదృష్టవంతుడిని. ఇక ఈ రాధమ్మ చేతిని వదిలేది లేదు అంటూ ముకుంద్ లావణ్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అందంగా సిగ్గుపడింది లావణ్య. చెయ్యి పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ లోపలికి వచ్చిన వారిద్దరినీ చూసి పెద్దలు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.